నెక్స్ట్ స్టేషన్లో దిగి వెయిట్ చేయి, నేను వస్తున్నా అన్నాడు సూర్య. వద్దు, నేను వెళ్ళిపోతాను అంది స్నేహ. అయితే ఏడు పాపేసే ఫస్ట్ అన్నాడు సూర్య. అంటూ ఏడుపు ఇంటెన్సిటీ తగ్గించింది స్నేహ. ఇప్పుడు చెప్పు, ఏమైంది అడిగాడు సూర్య. ఈరోజు మా బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం. ఏదో చిన్న ఫంక్షన్ ఉంది అంటే అక్కడెవరో మీ అమ్మాయికి పెళ్లి చేసే ఉద్దేశం ఏమైనా ఉందా? నాకు తెలిసిన సంబంధాలు చాలా ఉన్నాయి, ఎదురుగట్నం ఇచ్చి మరీ చేసుకుంటారు అని నాన్నని అడిగారు అంది స్నేహ. ఓకే అన్నాడు సూర్య. స్నేహ నెక్స్ట్ ఏం చెప్తుందా అన్నట్టుగా. నాకేంటో భయంగా ఉంది సార్ అంటూ మళ్ళీ ఏడవటం మొదలుపెట్టింది స్నేహ. సూర్య ఏం మాట్లాడకుండా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటే, ఏం ఆలోచిస్తున్నారు అడిగింది స్నేహ. ఏం లేదు, నాకు ఇంతమంది మగవెదవల కాంపిటీషన్లో ఉన్నారా అని ఆలోచిస్తున్నా అన్నాడు సూర్య. ఆ మాటకి నవ్వేసింది స్నేహ. పిచ్చి, మాటలే కదా అన్నారు, ఫిక్స్ చేయలేదు కదా, దానికి ఏడుస్తారా ఎవరైనా? అయినా ఎవరు నిన్ను కావాలి అనుకోరు చెప్పు, టైం చూసుకొని ఇంట్లో చెప్పేద్దాం అన్నాడు సూర్య. అంటూ తల ఊపింది స్నేహ. అయినా నువ్వేంటి మెట్రోలో, కారేమైంది అడిగాడు సూర్య. ఇంత డిస్కషన్ తర్వాత నేను మా వాళ్ళతో వెళ్తే నన్ను చూసి మా బామ్మకి ఏవేవో ఐడియాలు వస్తాయి, అందుకే నేనే ఏదో సాకు చెప్పి మా కజిన్తో మెట్రోలో వచ్చేస్తున్నా అంది స్నేహ. ఓ అని సూర్య అనేలోపే హాయ్ బావగారు అంటూ ఫోన్ తీసుకుంది స్నేహ కజిన్ గీతిక. సూర్య ఒక సెకండ్ షాక్ అయిపోయి వెంటనే తేరుకున్నాడు. కొంచెం లేటుగా పుట్టాల్సింది కదా బావగారు, నేనే చేసుకునేదాన్ని మిమ్మల్ని అంది గీతిక. అయ్య బాబాయ్, నాకు ఇంత డిమాండ్ ఉందని నేను అనుకోలేదు అన్నాడు సూర్య. మరేమనుకున్నారు బావగారు అంది గీతిక. అబ్బా, ఏమన్నా పిలుస్తున్నావా అని సూర్య అంటూ ఉండగా గీతిక బావగారు అని తన పేరు చెప్పింది స్నేహ కజిన్. గీతు, ఆ గారు తీసే చెప్తా అన్నాడు సూర్య. బావా అంటూ గీతిక పిలిచేసరికి అబ్బాబ్బాబ్బా చంపేసే అంతే, కొంతమంది ఉంటారు కనీసం నా పేరు పెట్టి కూడా పిలవరు అన్నాడు సూర్య. దానికి నవ్వుతూ మురిసిపోతున్న గీతికని కోపంగా చూసింది స్నేహ. ఇక్కడ ఎవరికో కాలుతున్నట్టుంది, నేను ఉంటాను బావా, బాయ్ బావా అని స్నేహకి ఫోన్ ఇచ్చేసింది గీతిక. స్నేహ బుంగమూతి పెట్టి సూర్యని కోపంగా చూస్తుంది. అది చూసిన సూర్య, దాన్ని చూసి నేర్చుకో, ఎంత ముద్దుగా పిలుస్తుందే, ఎప్పుడైనా అలా పిలిచావా నువ్వు, కనీసం పేరు పెట్టైనా అని సూర్య అనగానే సార్ అంటూ కళ్ళు చిన్నగా చేసి పళ్ళు కొరుకుతూ పిలిచింది స్నేహ. అదిగో మళ్ళీ ఎంతసేపు సార్ 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 సార్, నేనేమైనా లెక్చరరా అలా పిలవడానికి? అయినా సీనియర్ అంటే మరీ ఇంత రెస్పెక్ట్ ఏంటి నీకు, రేపు పెళ్ళాక కూడా ఇలాగే సార్ అంటూ పిలుస్తావా అని సూర్య అనగానే ఓకే బాయ్ అంటూ కోపంగా అంది స్నేహ. అయ్య బాబాయ్ కోపమే అన్నాడు సూర్య. దానికి అవును అని చెప్పింది స్నేహ. క్యూట్గా ఉంటానని పొగరు కదా నీకు అన్నాడు సూర్య స్నేహాన్ని కూడా అంతే క్యూట్గా చూస్తూ. లోపల మురిసిపోయినా బయటకు మాత్రం అవును అంటూ బుంగమూతి పెట్టింది స్నేహ. స్నేహ, మీరుండేది అల్కాపూరి కదా అడిగాడు సూర్య. అవును అంది స్నేహ ఎందుకు అడిగారు అన్నట్టుగా క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టి. కరెక్ట్ ప్లేస్లోనే ఉంటున్నారులే అన్న సూర్య మాటలకి మళ్ళీ అలిగింది స్నేహ. అదిగో చూసావా, అలిగావు మళ్ళీ అనుకుంటూ గట్టిగా నవ్వాడు సూర్య. భలే ముద్దుగా ఉంటావారోరా అంటూ ఫోన్లో సూర్య ముద్దు పెడుతూ ఉంటే, ఇంకా పోదామా, నెక్స్ట్ స్టేషన్ మనదే అని గీతిక అంటే తనని చూస్తూ ఇక్కడ కొందరికి కాలుతున్నట్టుంది, నేను మళ్ళీ మాట్లాడతాను అంటూ కాల్ కట్ చేసింది స్నేహ. 1 month తర్వాత, బుజ్జి ఈరోజు ఆఫీస్కి లీవ్ పెట్టే, ఎక్కడికి వెళ్ళకు, ఇంటికి గెస్ట్ వస్తున్నారు అని చెప్పాడు స్నేహ వాళ్ళ నాన్న. ఎప్పుడూ లేనిది ఇప్పుడు గెస్ట్ వస్తున్నారు, ఇంట్లో ఉండమన్నాడేంటి నాన్న
అనుకుంటూనే ఏమై ఉంటుందా అని గోళ్ళు కొరుకుతూ ఆలోచిస్తోంది స్నేహ. కిచెన్లో చూస్తే వాళ్ళ అమ్మ బామ్మ స్వీట్స్ ప్రిపేర్ చేస్తున్నారు. మ్యాటర్ అర్థమైన స్నేహ, అమ్మా ఏంటిది అనుకుంటూ అరుచుకుంటూ కిచెన్లోకి వెళ్ళింది. ఏంటంటే నీకు పెళ్లి చూపులు చెప్పలేదా మీ నాన్న అంది స్నేహ వాళ్ళ బామ్మ. అనుకుంటూనే ఉన్నా ఇలాంటిదేదో అయి ఉంటుంది అని స్నేహ అనేసరికి, నువ్వేమీ మీ నాన్నకి సర్ప్రైజ్లు అవి ప్లాన్ చేయట్లేదు కదా అడిగింది స్నేహ వాళ్ళ అమ్మ. ఆ మాటకి సూర్య విషయం వాళ్ళ అమ్మతో చెప్పేసింది స్నేహ. ఏమిటి ఆ చోలే భటూరే గాడా అడిగింది బామ్మ స్నేహ చెప్పిందంతా విన్న తర్వాత. వాడు కాదులే, వాడి ఫ్రెండ్ అని చెప్పింది స్నేహ. మీ నాన్న ఒప్పుకుంటాడా అడిగింది బామ్మ. అదే తెలీదు. బామ్మ నువ్వే ఏదో ఒకటి చేయవే ప్లీజ్ అడిగింది స్నేహ. నేనేం చేస్తానే, నాకేం తెలీదు అంది బామ్మ. ప్లీజ్ బామ్మ, నా పెళ్లి చూసి చచ్చిపోవడం నీ ఆఖరి కోరిక అని చెప్పవే ప్లీజ్ అని స్నేహ అనగానే, ఉజయ్ ఏమిటి నన్ను అప్పుడే పంపించేద్దాం అనుకుంటున్నావా అంది బామ్మ. నిజంగా పోక్కర్లా, ఊరుకూరికే అలా ఉల్వా అంది స్నేహ. వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉండగా గాయత్రి అంటూ పిలిచాడు స్నేహ వాళ్ళ నాన్న. ఆ పిలుపుకి, అమ్మో నాన్న పిలుస్తున్నాడు, నేను వెళ్తున్నాను అంటూ కిచెన్లో నుండి బయటకు వెళ్తుండగా, అమ్మా అమ్మా అంటూ పిలిచింది స్నేహ. స్నేహ జాలిగా బామ్మ వైపుకు చూసేసరికి, నువ్వుండు చూపులే కదా ఆలోచిద్దాంలే అంటూ బామ్మ కూడా బయటికి వెళ్ళిపోయింది. స్నేహ అని పిలవగానే హాల్లోకి వెళ్ళి కూర్చుంది స్నేహ. కాసేపటి తర్వాత వచ్చిన ఆ గెస్ట్ వెళ్ళిపోయారు. ఆ రోజు ఈవినింగ్ నాన్న అంటూ స్నేహ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళింది. రారా అంటూ పిలిచాడు స్నేహ వాళ్ళ నాన్న. నాన్న మీతో ఒక విషయం మాట్లాడాలి అని స్నేహ అనగానే, పొద్దున జరిగిన విషయమేనా? అది జరగట్లేదమ్మా అన్నాడు స్నేహ వాళ్ళ నాన్న. నెక్స్ట్ డే మార్నింగ్ జరిగిందంతా ఆఫీస్కి వెళ్ళాక సూర్యకి చెప్పింది స్నేహ. ఎందుకు వద్దన్నారా సంబంధం అడిగాడు సూర్య. ఏమో నాతో ఏం చెప్పలేదు అంది స్నేహ. ఇంకా లేట్ చేయొద్దు, త్వరగా చెప్పేసే స్నేహ అన్నాడు సూర్య. చెప్పేసే ఏంటి, మీరు చెప్పరా అడిగింది స్నేహ. నువ్వు మాట్లాడమంటే ఇప్పుడు మీ ఇంటికి రావడానికి కూడా మా వాళ్ళు రెడీ అన్నాడు సూర్య. వాట్, చెప్పేశారా అయితే అడిగింది స్నేహ ఆనందంగా. లాస్ట్ వీకే మా అమ్మ నీకోసం షాపింగ్ కూడా స్టార్ట్ చేసింది. మా నాన్న అయితే నువ్వు మావయ్య గారు అంటూ పిలిచి కాఫీ ఇస్తే తాగుదామని వెయిట్ చేస్తున్నాడు అని సూర్య అనేసరికి, సార్ అంటూ సిగ్గుపడింది స్నేహ. ఇంకా లేట్ చేయకరోరా, వేరే ఎవరి ద్వారా అయినా మన విషయం తెలిసేలోపు నువ్వే చెప్పేసే అన్నాడు సూర్య. స్నేహ ధైర్యం తెచ్చుకొని వాళ్ళ నాన్నకి విషయం చెప్పింది. నువ్వు పుట్టగానే నీ పెళ్లి గురించి ఆలోచించేశాను స్నేహ అన్నాడు స్నేహ వాళ్ళ నాన్న. నాన్న అది అని స్నేహ చెప్తుంటే, నేను నీ ఇష్టాన్ని కాదు అనట్లేదు, కానీ పెళ్ళి నా ఇష్ట ప్రకారంగా జరగాలి అంటున్నా అన్నాడు స్నేహ వాళ్ళ నాన్న. అర్థం కాలేదు అన్నట్టుగా చూసింది స్నేహ. పెళ్ళయ్యాక ఆ అబ్బాయి మనతోనే ఉండాలి, అది నీకు ఓకే అయితే ఈ పెళ్ళి నాకు ఓకే అన్నాడు స్నేహ వాళ్ళ నాన్న. స్నేహకి నోట మాట రాలేదు. ఇప్పుడు సూర్యకి ఏం చెప్పాలి అంటూ బాధపడింది స్నేహ. నెక్స్ట్ డే ఆఫీస్కి వెళ్ళగానే సూర్య స్నేహాన్ని చూసి చాలా ఆతృతగా అడిగాడు, ఇంట్లో చెప్పావా, ఏమన్నారు అని. స్నేహ తన బాధని చిన్న నవ్వుతో కప్పేసి, ఇంకా లేదు చెప్తాను అంది స్నేహ. నిజంగా అంతా ఓకేనా అడిగాడు సూర్య. ఓకేనే, నైట్ నిద్ర పట్టలేదు, అందుకే కాస్త టైర్డ్గా ఉంది అంటూ కవర్ చేసింది స్నేహ. ఆ రోజు నుండి స్నేహ సూర్య అడిగే ఆ ప్రశ్న నుండి తప్పించుకుంటూనే ఉంది. ఒకరోజు సూర్య, ఇంకెప్పుడు చెప్తావు స్నేహ ఇంట్లో, మా వాళ్ళు కూడా నా మీద పెళ్లి ప్రెషర్ తెచ్చేవరకా అడిగాడు సూర్య. సార్ అది అని స్నేహ ఏదో చెప్పబోతూ ఉంటే, నేను వచ్చి మాట్లాడతాను అంటున్నా కదా అన్నాడు సూర్య కాస్త గట్టిగా. దాంతో బెదిరిపోయింది స్నేహ. అది చూసిన సూర్య, అరోరా ఐ టోటలీ అండర్స్టాండ్, ప్రేమ విషయం ఇంట్లో చెప్పడానికి అబ్బాయికి ఉన్నట్టుగా అమ్మాయిలకు ఉండదు అని, కానీ నువ్వు ఇలా లేట్ చేస్తూ ఉంటే ఇంకెక్కడ నువ్వు నాకు దూరం అవుతావో అని నా భయం, అంతే
అంటూ స్నేహాని దగ్గరికి తీసుకొని హక్ చేసుకొని ఫోర్హెడ్ పైన కిస్ చేస్తూ చెప్పాడు సూర్య. ఈరోజు చెప్తావు కదా అంటూ స్నేహ మొహాన్ని తన చేతిలోకి తీసుకొని స్నేహ కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు సూర్య. స్నేహ కళ్ళ నిండా నీళ్లతో తలూపింది. ఒక 2 days తర్వాత స్నేహ ఆఫీస్కి రాగానే ఏమన్నారు ఇంట్లో చెప్పావా అన్నట్టుగా కళ్ళతో సైగ చేశాడు సూర్య. స్నేహ మౌనంగా ఉండటంతో స్నేహ దగ్గరకు వచ్చి, అసలు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా, పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నావా అడిగాడు సూర్య. స్నేహ తన అమాయకపు కళ్ళతో తలెత్తి చూసింది. ఓకే ఫైన్, చెప్పకింకా అంటూ అక్కడి నుండి సీరియస్గా వెళ్ళిపోయాడు సూర్య. కాసేపటి తర్వాత, ఇంకా ఎన్ని రోజులే ఇలా చెప్పకుండా నీలో నువ్వే బాధపడతావు అడిగింది ప్రత్యూష ప్యాంటులో కూర్చున్న స్నేహ దగ్గరికి వచ్చి. తెలీదు ప్రత్యు అంది స్నేహ. తెలీదేంటి స్నేహ, చూస్తున్నావు కదా సూర్య కూడా ఎంత బాధపడుతున్నాడో అని ప్రత్యూష అనగానే, ఎలా చెప్పాలి ప్రత్యు, నా కోసం తన వాళ్ళందరినీ వదిలేసి రమ్మని. సూర్యకి వాళ్ళ పేరెంట్స్ అంటే చాలా ఇష్టం. సూర్యతో పాటు వాళ్ళ పేరెంట్స్ కూడా పెళ్ళయ్యాక ఇలా ఉండాలి అలా ఉండాలి నాతో అని చెప్పి ప్రిపేర్ అవుతున్నారు. అలాంటి వాడికి విషయం ఇది అని ఎలా చెప్పాలి అంటూ ఏడ్చేసింది. ఆ తర్వాత చాలా రోజులు సూర్య స్నేహతో ముభావంగానే ఉన్నాడు. కాల్స్, మెసేజెస్ అన్నీ తగ్గిపోయాయి. చలాకీగా ఉండే స్నేహ, సూర్య ఇద్దరూ డల్ అయిపోయారు. ఇది గమనించిన ప్రత్యూష సూర్యానితో మాట్లాడాలి అంది. సూర్య చైర్లో నుండి లేస్తూ ఉంటే, ఇక్కడ కాదు బయట ఎక్కడైనా అంది ప్రత్యూష. ఆ రోజు ఈవినింగ్ ఆఫీస్ దగ్గర ఉన్న కెఫేలో మీట్ అయ్యారు ఇద్దరు. ఏం జరుగుతుంది సూర్య మీ మధ్య, ఎంత బాగుండేవాళ్ళు ఇప్పుడేంటిలా అడిగింది ప్రత్యూష. మీ ఫ్రెండ్ చెప్పలేదా అడిగాడు సూర్య. నాకు చెప్పింది, కానీ నీకు అర్థమవుతుంది కదా అది ఎలా ఉంది అనేది, ఇది అర్థం కావట్లేదా అడిగింది ప్రత్యూష. ఏమైంది అన్నట్టుగా చూశాడు సూర్య. అది ఇంట్లో మీ విషయం చెప్పింది, కానీ వాళ్ళ నాన్న దాన్ని పెళ్లి చేసుకునేవాడు వాళ్ళ ఇంట్లోనే ఉండాలి అని కోరుకుంటున్నాడు. సూటిగా చెప్పాలంటే నిన్ను ఇల్లరికం రమ్మంటున్నాడు అని ప్రత్యూష చెప్పగానే ఏమీ మాట్లాడలేదు సూర్య. దాన్ని ఇంకా ఎక్కువగా బాధ పెట్టకు సూర్య అని చెప్పి వెళ్ళిపోయింది ప్రత్యూష. ఆ రోజు ఇంటికి వెళ్ళాక వాళ్ళ పేరెంట్స్తో విషయం చెప్పాడు సూర్య. ఒక్కతే కూతురు కదరా, ఆ మాత్రం ఉండటంలో తప్పులేదు. అయినా మీ పెళ్ళయ్యాక మిమ్మల్ని ఎలాగో వేరుగా ఉంచాలి అనుకున్నాం. అదేదో వాళ్ళింట్లోనే అంటే మాకు కూడా మీరు ఏ ఇబ్బంది లేకుండా ఉన్నారో అన్న నమ్మకం ఉంటుంది కదా. కావాల్సినప్పుడు మేమే వచ్చి చూసుకుంటాం, వాళ్ళు కూడా మన ఫ్యామిలీనే కదా, దానికి ఎందుకు ఇంత బుర్ర బద్దలు కొట్టుకోవడం అని సూర్య పేరెంట్స్ అనగానే సూర్య వెళ్ళి స్నేహకి కాల్ చేద్దామని ఫోన్ తీశాడు. ఇలా ఫోన్లో కాదు, రేపు డైరెక్ట్గానే ఈ విషయం చెప్పాలి అనుకొని రేపు నీతో మాట్లాడాలి అంటూ స్నేహకి మెసేజ్ చేశాడు సూర్య. ఆ తర్వాత ఏం జరిగింది వచ్చే వారం ఇంకో ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఇంకో మాట, ఈ పాడ్కాస్ట్ నీకు నచ్చితే నలుగురికి చెప్పే, నచ్చకపోతే నాకు చెప్పు, వీలైతే సబ్స్క్రైబ్ చేసేసి కుదిరితే గంట కూడా కొట్టే. ఏంటి ఉన్నా మరి, టాటా.